నమస్కారం, వెల్కమ్ టు మై షో 1 to 1. దేశ సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిలో ఏ క్షణం శత్రువులు దాడి చేస్తారో తెలియని స్థితిలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించే రియల్ హీరోలు మన సైనికులు. నిత్యం దేశ రక్షణ భారాన్ని తమ భుజస్కంధాలపై మోసి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వారి యోగక్షేమాల విషయంలో మాత్రం పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇచ్చిన హామీల అమలులో చిత్తశుద్ధి చూపడం లేదు. ప్రధానంగా 1 ర్యాంక్ 1 పెన్షన్ విషయంలో మాజీ సైనికులకు న్యాయం చేస్తామని గత ఎన్నిక సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చినా ఆచరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 3 నెలల్లో పథకం అమలు చేయాలని గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఆదేశించినా కేంద్రంలో కదలిక లేదు. దీంతో మాజీ సైనిక ఉద్యోగులు ఆందోళన పాట పట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సాయుధ బలగాలకు 1 ర్యాంక్ 1 పింఛన్ అమలు జరిగేనా అంశంపై మాట్లాడేందుకు ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్, ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్ మెన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ఎంఎన్ రావు 1 to 1కు వచ్చారు. నమస్కారం రావు గారు. అంటే ఇవాళ చాలామంది దేశమంతా చర్చ జరుగుతోంది. సైనికులకు ఏదో జరుగుతోంది, సైనికులకి ఇవ్వాల్సినటువంటి పింఛన్ ఇవ్వడంలో ఏదో అన్యాయం జరుగుతోంది అనే మాట మాత్రమే సాధారణమైనటువంటి ప్రజలకు తెలుస్తోంది. కానీ ఇక్కడ 1 ర్యాంక్ 1 పింఛన్ అంటే ఒకే హోదా కలిగినటువంటి సైనిక అధికారికి, ఉద్యోగికి ఒకే పింఛన్ అనే ఈ కాన్సెప్ట్ని ప్రధానంగా చాలా సంవత్సరాలుగా, బహుశా ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా మీరు దీనికోసం ఫైట్ చేస్తూ వస్తున్నారు. సో కాబట్టి అంటే 1973 తర్వాత బహుశా ఈ ఇష్యూ దానికి వచ్చింది. అసలు వివాదం ఒకే హోదా కలిగినటువంటి వ్యక్తి, అట్లాగే ఒకే రకమైనటువంటి రిటైర్మెంట్ డేట్స్ తేడా ఉన్నా కూడా సర్వీసు ఒకలాగా ఉన్నట్టయితే రిటైర్ అయిన తర్వాత సేమ్ బెనిఫిట్స్ రావాలనేటువంటిది మీ డిమాండ్. అసలు ఈ సేమ్ బెనిఫిట్స్ రాకుండా 73 ముందుకు ఈ ఇష్యూ ఎందుకు రాలేదు? 73 తర్వాత ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది? బిఫోర్ దట్ వాట్ ఈస్ ది 1 ర్యాంక్ 1 పెన్షన్ అంటే ఏంటి అనేది యాక్చువల్గా మేము 1980లో 1 ర్యాంక్ 1 శాలరీ అను కాన్సెప్ట్ మీద సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసాం స్ట్రాంగ్ మెమో. దెన్ సబ్సిక్వెంట్లీ 1986లో అంటే అసలు పింఛన్లోనే కాకుండా శాలరీలో కూడా ఒక సమానత్వం లేదు, ఈక్వాలిటీ లేదు. ఎందుకంటే ఒకే ర్యాంక్ కలిగిన వాళ్ళకి భిన్నమైనటువంటి శాలరీస్. రైట్. ఎందుకంటే ది పెన్షన్ విల్ బి ఫిక్స్డ్ బేస్డ్ ఆన్ ది మై లాస్ట్ శాలరీ డ్రా. రైట్. దట్ ఈస్ ది కాన్సెప్ట్. ఓకే. సపోజ్ ఐ రిటైర్డ్ ఇన్ 1976. My pension was only 120. Then afterwards it is increased 375, 1,275, 2,225. Now it is come to the last stage, minimum 3,500. ఓకే. మీ ర్యాంక్ కలిగినటువంటి ఉద్యోగి ఇవాళ రిటైర్ అయితే అతనికి ఎంత వస్తుంది? సేమ్. కరెక్ట్. ఈ రోజున అదే ర్యాంక్, అదే సర్వీస్. రైట్. వీఆర్ టేకింగ్ 1 ర్యాంక్, లెంగ్త్ ఆఫ్ సర్వీస్, and group also. We are taking the group also. And if he retires today, he is drawing 13,000 rupees. Meeku? I am getting only 3,500 rupees. Right. Okay. Almost at 4 times increase. Okay. So అంటే ఈ జాతికి అంటే ఈ దేశానికి ఒకే రకమైనటువంటి సేవలు అందించినటువంటి ఒకే హోదా కలిగినటువంటి ఒకే సైనిక ఉద్యోగికి ఇచ్చేటువంటి జీతభత్యం, ముఖ్యంగా పింఛన్లు 4 రెట్ల తేడా. ఇది కూడా ఒక ఎనామలీ. రైట్. సాలరీ గురించి చెప్తున్నారు. దట్ ఎనామలీ హ్యాస్ బీన్ created by the 6th CPC, the last 6th CPC. 6th pay commission. Yeah. Right. Now 7th CPC is due. It may be submitted their report probably in the month of the October. Okay. Now coming to the దీని తర్వాత చాలా పే కమిషన్స్ వచ్చాయి. 5th పే కమిషన్ కూడా వచ్చింది. third, 4th, 5th, 6th. Right. 5th and 6th the prominent CPCs. Right. Okay. Which are taken into consideration for the making a wide gap between the 2 cadres. That is, in the army there are 2 cadres, main 2 cadres. One is the commissioned officer, second is the non-commissioned officer. Again in non-commissioned officer there are 3 categories. That is ORs, others ranks, non-commissioned officers, NCOs, and JSOs, junior commissioned officers. In the officers there are 3 cadres. One is the regular commissioned officer, one is the short service commissioned officer, third is the emergency commissioned officer.
These are the categories. ఓకే Whereas a considerable importance has been taken with regard to the commission officer రైట్ for scaling time scales. Okay. That is promoting, not promoting the from one rank to another rank, Okay. giving salary Right. as a colonel. But it was not happened in the other ranks, that is non-commissioned officer, Okay. which concept the 90% of the army. రైట్ అంటే అంటే ఇన్ని ర్యాంక్స్ ఉన్నాయి. Yeah. సో ఇన్ని ర్యాంక్స్కు సంబంధించినటువంటి దాంట్లో పే అనేది ఒకే విధంగా లేదు. లేదు. సో కాబట్టి ఫిఫ్త్ పే కమిషన్ కూడా వీటికి సంబంధించినటువంటి అనామలీస్ని అడ్రస్ చేయలేదు. Yes. ఓకే సో కాబట్టి అంచేత అవి ఈ విధంగానే ఉండిపోతున్నాయి. గ్యాప్ పెరుగుతూ ఉంది. రైట్ అయితే సో కానీ 1973కి ముందు ఒక సైనికోద్యోగి రిటైర్ అయితే లాస్ట్ శాలరీ డ్రా చేసినప్పుడు ఆ శాలరీలు ఎంత ఉందో 70% ఇస్తూ ఉండేవారు. Yes, yes. ఆ తర్వాత మిగిలిన ఉద్యోగులకేమో 30% ఇస్తుండేవారు. కానీ 73లో రెండింటిని ఈక్వల్ చేసి సైనికులకి సైనికేతరులకి అంటే మొత్తానికి సైనికోద్యోగులకి సైనికేతర ఉద్యోగులకి 50% చేయడం వల్ల తప్పనిసరి ఇది ఒక రకంగా అనామలీ వచ్చింది అని అంటారు. అది ఎంతవరకు నిజం? Quite correct. Right. Injustice made by the 5th CPC. రైట్ Where we got A to H groups Okay. in the army. రైట్ And also the salary differs from army to navy, navy to air force also within Right. the same ranks. రైట్ And the 5th CPC has great most injustice to the other ranks, ఓకే రైట్ where the groups have been merged. ఓకే అంటే చాలా హోదాల్ని కలిపేశారు. గ్రూప్స్ అన్ని మెర్జ్ చేసేటప్పుడు అక్కడ కూడా అన్యాయం జరిగింది. Right, okay. గ్రూప్స్ మెర్జ్ చేసేటప్పుడు చాలా అన్యాయం జరిగింది. రైట్ ఆ తర్వాత 6th కమిషన్ వచ్చేవరకు 6th CPC వచ్చేసరికి Right. ఆ ఉన్న గ్రూప్స్ ని ఓకే XYZ అని 3 గ్రూప్స్ లో చేశారు. రైట్ మళ్ళీ అగైన్ one more time, Right. as in this is done to the Right. non-commissioned officers, Okay. whereas there is no such a groupism Right. in this cadre officer cadre. రైట్ సైనికుల్లో రెండు రకాలైన వర్గాలు మనకు కనిపిస్తుంటారు. ఒకటి మిలిటరీ సర్వీసెస్, రెండు పారామిలిటరీ సర్వీసెస్. అట్లాగే మిలిటరీకి వెళ్ళేటువంటి సైన్యానికి నేరుగా వెళ్ళేటువంటి వాళ్ళు 18వ ఏట వెళ్ళి 35వ ఏటని రిటైర్ అయ్యేటువంటి అంశం ఉంది. అట్లాగే మిగిలిన సెంట్రల్ ఉద్యోగుల్లాగా చిట్ట చివరి వరకు కూడా రిటైర్ అయినటువంటి వాళ్ళకు ఉంది. ఇక్కడ మనకి అంటే బోత్ మిలిటరీ అండ్ పారామిలిటరీ సర్వీసెస్ రెండు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు బిఎస్ మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సెంట్రల్ మన సిఆర్పిఎఫ్, రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఎస్సి వీళ్ళందరినీ కూడా ఒక చోటకి తీసుకురావడం అనేది ఒకే సర్వీసు నిబంధనల్ని, ఒకే పెన్షన్ నిబంధనల్ని తీసుకురావడం అనేది సరైనదనా? ఆ డిమాండ్ కరెక్టా కాదా? దిస్ ఈజ్ అప్రిహెన్షన్. గవర్నమెంట్ చాలా భయంగా ఉంది ఓకే మొదటి దగ్గర నుంచి కూడా. Right. ఇప్పుడు సపోజ్ 1 rank 1 pension ఇన్ ది సేమ్ షేప్ ఈ ఆర్మడ్ ఫోర్స్ పర్సనల్ కి ఎక్స్టెండ్ చేస్తే దేర్ వాజ్ ఏ గ్రేట్ డిమాండ్ ఫ్రమ్ అదర్ సైడ్స్ ఆల్సో, దట్ ఈస్ ఇంక్లూడింగ్ నాట్ ఓన్లీ పారామిలిటరీ బట్ మాకు సెంట్రల్ సివిలియన్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర చాలా భయం సెంట్రల్ గవర్నమెంట్ కి Okay. ఫ్రమ్ ది వెరీ బిగినింగ్. వై ఇన్ 1980 మేము ఎప్పుడైతే డిమాండ్ పెట్టాము మేము, Okay. వాళ్ళు సైమల్టేనియస్లీ వాళ్ళు కూడా పెట్టారు డిమాండ్. అంటే ఈ సాయుధ దళాలకే కాకుండా సివిలియన్ మామూలు పౌర ఉద్యోగులకు కూడా ఇది వర్తింప చేయాల్సిన అవసరం వస్తుందనే దాంట్లో భయం కొద్దీ దీన్ని పెండింగ్ పెడుతున్నారు. ఎందుకంటే భయం, Right, okay. ఎందుకంటే భయం ఓకే armed force personnel as well as the central civilian employees are governed by the same rules of CCS 1972 pension rules. ఓకే That is the, under the guise of these pension rules, there is a 100% apprehension that they will demand. అంటే ఇప్పుడు దీనిని అమెండ్ చేయకుండా ఇది మిమ్మల్ని కనుక yes, that's correct. మీది ప్రత్యేకించి అమలు జరిపితే వాళ్ళు కూడా కోరే అవకాశం ఉంది. ఒకవేళ కోరకుండా ఉండాలనుకున్నా మీది ఒక ప్రత్యేకమైన అమెండ్మెంట్ రూపంలో తీసుకురావాల్సి ఉంటుంది, తీసుకురావాలి. లేదా వాళ్ళ కోసమే ఏదైనా అమెండ్మెంట్ Amendment తీసుకురావాలి. రైట్. మొత్తానికైతే అక్కడ క్రిటికల్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి అనేది. రెండవది నేను అనేది వీటిని అందరినీ కూడా ఈ కనీసం ఈ మిలిటరీ పారామిలిటరీ ఫోర్సెస్ అందరినీ కూడా అన్ని సర్వీసెస్ అన్ని ఒకేలా చూడడం అనేది జెన్యూనా కాదా? కాదు. ఎందుకు కాదు? కాదు. ఎందుకు కాదంటే ఇఫ్ యు సీ ది, మీరు చూడండి, Right. ఎక్కడైనా చూడండి, ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఓన్లీ ఆర్మడ్ ఫోర్స్ ఉంది అవైలబుల్ దేర్, అక్కడ ఉంటాం. ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి మేముంటాం, ఫైర్ జరిగింది అనుకోండి మేముంటాం, టెర్రరిజం జరిగింది అనుకోండి మేముంటాం, స్టేట్ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయింది అనుకోండి మేముంటాం. అంటే మిలిటరీ ఉంటుంది. మిలిటరీ ఉంటుంది, అంటే మేముంటే మిలిటరీ. రైట్. ఐఎమ్ on behalf of the military, complete military, exclusively and
pertaining to the military, Right. పక్కా military. మిగిలిన పారామిలిటరీ దళాలు చాలా No, ఉండవు. no, because of they are not trained Yes. in that way. ఆ విషయాల్లో వాళ్ళకి విషయాల్లో not తర్ఫీదు trained. లేదు. No, yeah, అంటే yeah. క్రైసిస్ మేనేజ్మెంట్ అలానే లేదా డిజాస్టర్ Disaster మేనేజ్మెంట్ management, yes, రెస్క్యూయింగ్ ఆపరేషన్స్ కానీ yes, ఆ తర్వాత మనకి సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానీ Air లేకపోతే లోయలో పడ్డ ఉన్న వాళ్ళని లిఫ్ట్ చేయడం కానీ Yeah, very correct. And the Air Force, Navy, తర్వాత స్విమ్మింగ్ swimming, Right, and everything we are trained. Okay. ఇప్పుడు మీకు వచ్చిన సెంట్రల్ సివిలియన్ ఎంప్లాయీస్ చూసారా? Right. That is what it. Right. I suggested the Prime Minister, Finance Minister, Defense Minister Okay. first introduce in the present parliamentary session 3 bills. ఓకే Not even a single MP దీనికి అపోజ్ చేయరు. Number 1, ఓకే exempt the creamy layer. జస్ట్ క్రీమీ లేయర్ ఎస్సీ ఎస్టీ అదర్ కేటగిరీస్ ఎట్లా ఉందో ఇక్కడ కూడా క్రీమీ లేయర్ ని ఇంప్లిమెంట్ చేయండి, ఇంక్లూడ్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. క్రీమీ లేయర్ ఇక్కడ ఎలా అమలు జరుపుతారు, అచ్చా. ఎవరికి అమలు జరుపుతారు, ఎక్కడ అమలు Yes, here armored personnel సిపాయి ఓకే who has served the same service Right. and whereas the general served the 54 years, Okay. he come out from the army at 34 years Ah. after serving the 15-20 years. Finding the second leg of service very difficult. రైట్ Though దాంట్లో పేపర్లు ఏముందంటే వీళ్ళకి రీసెటిల్మెంట్ అండ్ రిహాబిలిటేషన్ ఉంది ఓకే కానీ అంటే 18 ఏళ్లకి సైన్యంలోకి వెళ్ళిపోయి 35 ఏళ్ళకి బయటకు వచ్చిన వాడికి yes, తిరిగి కొత్త ఉద్యోగాన్ని సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించడం కష్టం అంటారా? చాలా కష్టం, రైట్ చాలా వెరీ డిఫికల్ట్. ఎస్ ఆన్ ది పేపర్స్ ఓన్లీ దే ఆర్ షోయింగ్ రీసెటిల్మెంట్ రిహాబిలిటేషన్. అంటే యాక్చువల్గా మీకు ఎక్స్ సర్వీస్ మనకి సంబంధించిన కోటా చాలా ఉంటుంది. ఎస్, అట్లాగే తర్వాత మీకు ప్రత్యేకించి కొన్ని అంటే భూముల్ని కూడా కేటాయించాల్సినటువంటి కొన్ని ఉంటాయి. ఇవన్నీ సార్. సో కాబట్టి ఇవి మరి ఇవి ఉన్నప్పుడు ఇవి ప్రభుత్వం వాళ్ళకి ఎంతమంది మీకు మాజీ సైనికోద్యోగులు ఉన్నారు? Yeah. ఇప్పుడు మాజీ సైనికోద్యోగులకు అందరికి కూడా చక్కటి భూములు ఉన్నాయా లేదా? లేవా? మాజీ సైనికులందరూ కాదు, 1% కూడా కాదు, 1%. ఏంటంటే వీఆర్ ఎంటైటిల్ 5 acres డ్రై ల్యాండ్ కానీ లేకపోతే 2.5 acres వెట్ ల్యాండ్ కానీ. ఓకే ఒక జీవో తీసుకొచ్చారు 1963లో. Right. నేను సబితా ఇందిరారెడ్డి కొడుకు రాశాను. Okay. అమ్మా ఇది 1963 హోంమంత్రిగా ఉన్నప్పుడు. హోంమంత్రిగా ఉన్నప్పుడు 1963 జీవో అమ్మా ఇది. Okay. ఏంటి మీరు ఇచ్చిన కండిషన్ ఏంటి? తక్కిన కేటగిరీస్ మీరు ఇస్తున్నారు, మేము ఇంత సేవ చేసిన వాళ్ళకి మాకు ఒక పెద్ద కండిషన్ పెట్టారు. ఏం కండిషను? విత్ ఇన్ 12 months లో ఎవరైతే రిటైర్ అవుతో వాళ్ళకే ఒక్క రోజు బయటకు వెళ్ళినా కూడా. రెండోది విత్ ఇన్ 12 months లో వాడంతా మొత్తం పర్వతాలు సముద్రాలు దాటి వాడు చూడాలన్నమాట. సార్ ఇక్కడ నాకు ఒక 2 ఎకరాల భూమి ఉంది, ఆ 2 ఎకరాలు అంటే మీరు ఒక 12 నెలల్లో రిటైర్ అవుతున్నటువంటి వ్యక్తి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ కూడా ఇక్కడ మొత్తం ఒక తనకి ఎక్కడ ల్యాండ్ ఉందో గాలింపు చర్యలు చేపట్టాలా? అది కాదు. రైట్ ఇప్పుడు ప్రాబ్లం 42 acres 42 మందికి తిరుపతిలో Right. అలాట్ చేశారు. Right. అవుట్ ఆఫ్ 42లో 12 మంది సర్వీస్ లో ఉన్నప్పుడు అలాట్ చేశారు. ఇప్పుడు దాన్ని ఏపీ గవర్నమెంట్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక సైనికోద్యోగి రిటైర్ అయ్యేటప్పుడు అతనికి ఉండేటువంటి షరత్ ఏమిటి? సో ల్యాండ్ కావాలనుకోండి, ల్యాండ్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి? సిఓ ఫ్రమ్ దట్ ఈస్ రెజిమెంటల్ సిఓ. అది అంటే రిటైర్ అయిన తర్వాత అప్లై చేయాలా, రిటైర్ డ్యూరింగ్ ది వైల్ ఇన్ ది సర్వీస్ సర్వీస్లో ఉండదు కదా? ది అప్లికేషన్ కెన్ బి ఫార్వర్డ్ టు రైట్, దిస్. ఓకే రైట్. సో కాబట్టి ముందు కనుక అప్లై చేసుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది, కానీ రావడం లేదు చాలా. ఓకే, సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇది బయటకు వచ్చిన తర్వాత సెటిల్మెంట్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో మీరు మూడు రకాలైన పాయింట్స్ దగ్గర నుంచి వెనక్కి తీసుకొచ్చాం మిమ్మల్ని. సో 18 నుంచి 35 సర్వీస్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు సులభంగా మరొక ఉద్యోగాన్ని సాధిస్తామని అనుకుంటారు, కానీ సాధ్యం కాదు. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్ చెప్తున్నాను నెక్స్ట్. సో రైట్, అంటే దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఇది అన్ఎంప్లాయ్మెంట్. రైట్, బ్యాక్లాగ్ రైట్, ఎస్సీ ఎస్టీలో ఉంది. ఓకే, మాకు బ్యాక్లాగ్ వెనక చూసేవాళ్ళు లేదు. ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ లో రిజర్వేషన్ ఉందనుకోండి, ఆ రిజర్వేషన్ ఇప్పుడు కూడా పిలుపు కాదు. ఓకే రైట్. అంటే ఎస్సీ ఎస్టీ కోటాకు సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలు గనక ఇవి ఖాళీగా ఉండకపోతే ఇదిగో బ్యాక్లాగ్ ఉండిపోయింది, దీని ఎందుకు ఫిల్ చేయడం లేదు అనేటువంటి అడిగేటువంటి మిషనరీ కానీ నింపే పద్ధతి కానీ ఉంది. కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా ఎందుకు నింపడం లేదు అనేటువంటి నిఘా లేదు, మానిటరింగ్ మిషనరీ లేదు. సెకండ్, ఓకే. ఇంకా వాట్ ఆర్ సెకండ్ పాయింట్ దట్ ఈస్ కమింగ్ టు ది రిజర్వేషన్ జాబ్. రిజర్వేషన్ లేకపోతే మెడికల్ టాకింగ్ అబౌట్ క్రీమీ లేయర్, అండ్ ఆఫ్ కోర్స్ రిజర్వేషన్ లోకి వస్తుంది. రిజర్వేషన్ లో మాకు ఫస్ట్ 19 ఎన్టీఆర్ గవర్నమెంట్ అప్పుడు మాకు 3% అది మెడికల్ సీట్ లో. ఓకే,
హీ హాజ్ టేకెన్ అవుట్ 2%, 1% ఇచ్చాడు. ఓకే, ఆ 2% ఎక్కడికి వెళ్ళిపోయిందో చాలా మంది తెలియదు. రైట్, ఓకే. చాలా ఎక్స్ సర్వీస్ మెన్ చిల్డ్రన్ కి ఇచ్చేదా? క్యాప్ అంటాం. రైట్, దాని క్యాప్ లో 3% మా మెడికల్ సీట్ ఉంది. Right, okay. ఆ 3% తీసిపెట్టేసాడు ఎన్టీఆర్ రావడం దాన్ని. Right, ఓన్లీ 1% ఇచ్చాడు. సో వరుసగా మీకు ఉన్నవి తీసివేయడం అన్యాయం తప్ప, జరుగుతుంది, yeah. ఉన్నవి తీసివేయడం తప్ప లేనివి యాడ్ చేయడం. యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత అంటే ఒకటి ఇప్పుడు మనకి 18 to 35 మిలిటరీ సర్వీసెస్ అంతా కూడా 35కి రిటైర్ అవుతారు కదా, ఎక్కువ భాగం. ఎక్కువ భాగం తర్వాత కావాలంటే కంటిన్యూ అవుతారు. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన పారామిలిటరీ వాళ్ళు 58. సో కాబట్టి ఈ రెండింటినీ కూడా సమానంగా చూడడం అనేది సరికాదు. సో మిలిటరీ సర్వీసెస్ లో ఉన్నటువంటి వాళ్ళని ఒకే హోదా, ఒకే పింఛన్ అనేది చూడాలి. యూజువల్ గా ఇట్స్ యాజ్ పర్ ది లా అండ్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఒక మేజర్గా రిటైర్ అయితే బయటకు రిటైర్ అయిన తర్వాత కూడా హీ కెన్ బి కాల్డ్ అ మేజర్. సో కాబట్టి సేమ్ హోదాతో వస్తాడు. కాబట్టి అంతకుముందు రిటైర్ అయిన మేజరు, లేదా అంతకుముందు రిటైర్ అయిన కెప్టెన్ ఈక్వల్గా బయట ట్రీట్ చేయబడేలాగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి పింఛన్ కూడా ఈక్వల్గా ఉండాలనేటువంటి ఆర్గ్యుమెంట్ బహుశా మీ అసోసియేషన్ చేస్తున్నట్టు. దట్ ఈస్ కరెక్ట్. రైట్, దట్స్ వెరీ ఆర్గ్యుమెంటల్ పాయింట్. Right. And the justable point. Right. The captain who retires, Okay. a colonel retires, right, about 20 years back. Okay. A captain retires today. Okay. The captain is drawing more pension than this colonel. Right. అయితే ఈ హోదాని రిటైర్ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చేవాళ్ళు. హోదాని ఆఫ్టర్ రిటైర్మెంట్ Okay. ఏ సిపాయి అండ్ జనరల్ విల్ బి కాల్డ్ సేమ్ నో హోదా. రైట్, ఓకే. హోదా ఉండనే ఉండదు ఆఫ్టర్ ఎక్స్-సర్వీస్మెన్. ఆల్ ఎక్స్-సర్వీస్మెన్, that's all. But these commission officers they are maintaining, okay, unilaterally, okay, even though government guidelines are there. Okay. After retirement, right, there is no difference between a sepoy and general. కానీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. Right, okay. If you go to the CSR canteens, if you go to the medical clinics, that is EHS clinics, okay, if you go to the quota, suppose right, if you want to purchase a car, right, I can purchase only 1008 cc, right, whereas that person can purchase 3000, 4000, 5000 cc. Okay. What is the discrimination? Right. So that is the కాబట్టి ఆ రకమైన డిస్క్రిమినేషన్ లేదు. పింఛన్ కు మాత్రం దీనికి ఈక్వల్ గా ఉండాలనేటువంటి డిమాండ్ మనం క్రియేట్ చేస్తున్నాం. అయితే దీని కంప్యూటేషన్ ప్రాబ్లం అంటారు. ఎందుకు ప్రాబ్లం అవుతుంది? యాక్చువల్లీ దే ఆర్ టెల్లింగ్ వాట్ ఈస్ కాల్డ్ టెక్నికల్ problems. Okay. It is not a technical problem. Right. A simple formula, this one. Right. Take the rank. Okay. Take the length of service. Okay. Take the group. Okay. Irrespective of the date of retirement. Right. As I said earlier, అదే మీకు అప్లై చేస్తే వాట్ ఈస్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు గవర్నమెంట్ చెప్పుకోలేనిది. రైట్. We are not vote banks. Okay. We are spread all over India. Okay. Because where are these civilians? Okay. If they say there is a demand, okay, supported by the bureaucrats, IAS officers. Right. If the general get the one rank one pension, right, equally the IAS officers, IPS officers, IFS and IRs also too big get. Right. Too big get. Okay. They are supporting the central civilian employees. Right. Okay. Coming to the first what is called paramilitary. Okay. And government is refused. Right. Now railway employees, the strongest union. Okay. Okay. They are demanding. Right. Okay. సో ఓట్ల సంఖ్యలో తమరు తక్కువ ఉన్నామన్నటువంటి భావన, అట్లాగే మాజీ సైనికోద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్న కారణం వల్ల ప్రభుత్వాలు 80 నుంచి పోరాటం చేస్తున్నా కూడా ఇప్పటి వరకు శీతకన్ను వేస్తూనే మాజీ సైనికోద్యోగుల మీద ఉంది అనేటువంటి ఒక అంశమైనట్టయితే, అంటే ఇక్కడ కంప్యూటేషన్ అనేది ఒకటి సమస్యని, తర్వాత డబ్బు సమస్యని మనం అంటున్నారు. నిజానికి మొత్తానికి మీరు ఇంతకుముందు మనం బ్రేక్ తీసుకునే ముందు ఒక పాయింట్ టచ్ చేశారు. అంటే వీళ్ళకి ఓట్ బ్యాంక్గా లేరు. అంటే నిజానికి 125 కోట్ల జనాభాలో ఇవాళ మాజీ సైనికుల సంఖ్య, మీరు పోరాడుతున్నటువంటి సంఖ్య ఆల్మోస్ట్ అంటే 25 లక్షలు. సో అందులో 20 లక్షలు డైరెక్ట్ పెన్షనర్స్, 5 లక్షలు విడోస్ అని అంటున్నారు. సో కాబట్టి వీరికి అతి అల్పసంఖ్యాకులు కావడం వల్ల కానీ వాళ్ళ పట్ల ఆదరణ చూపడం లేదనేది ఒక అంశం. కానీ ఇన్ని కోట్ల మందిని కాపాడేటువంటి 125 కోట్ల జనాభాని దేశ సరిహద్దుల్లో ఉండి కాపాడుతున్నటువంటి సైనికులకు సంబంధించినటువంటి వ్యక్తులు. సో వాళ్ళకి ఈ ప్రజలకి ఆ సైనికులకు ఉండేటువంటి సెంటిమెంట్ ఉంది. కాబట్టే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ అని జై కిసాన్ అన్నారు. సో కాబట్టి ఆ సెంటిమెంట్ ఇప్పటికి కూడా సైన్యానికి సంబంధించిన వ్యక్తి ఏదన్నా
ఒక యుద్ధంలో మరణిస్తే ఆయన శవపేటకు వస్తున్నప్పుడు మొత్తం ఆ ఒక నగరం దేశం రాష్ట్రం కూడా చేస్తారు. కాబట్టి ఆ రకమైన కనెక్షన్ ఉంది. కాబట్టి ఆ సెంటిమెంట్ చూసుకుని కూడా చేయాల్సి ఉంటుంది. ఇంకా కమింగ్ బ్యాక్, సో దీన్ని 2 కారణాలు చెబుతున్నారు. ఒకటి ఆర్థిక భారం అంటున్నారు. మీరు ఆర్థిక భారం అనేటప్పటికి అది ఎంత ఉంటుంది మహా అయితే? సో ఇన్ని బడ్జెట్లో ఒక 80,000 to 14,000 to 15,000 చాలా జనరస్గా క్యాలిక్యులేట్ చేస్తే అంతకుమించి వస్తుంది అనేటువంటిది అనడం లేదు. కాబట్టి ఇది ప్రధానంగా ఆర్థిక కారణం అనేది ఎంతవరకు నిజం? ముందు తర్వాత సాంకేతిక కారణాలకు వెళ్ళేటప్పటికి ఆర్థిక కారణం అనేదండి, ఇప్పుడు మీరు 17th February 2014లో రాహుల్ గాంధీ ఈజ్ ఎ వైస్ ప్రెసిడెంట్. ఈజ్ నాట్ హోల్డింగ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ మినిస్ట్రియల్ పోస్ట్ ఇన్ ది గవర్నమెంట్. అతను తెలుసు గవర్నమెంట్ పడిపోతుంది తెలుసు. చేసంటే హీ హాజ్ అనౌన్స్డ్ అట్లాగనే కాకతీయంగా వెళ్తూ 500 crores మేము వన్ టైం కన్పెన్షన్ ఇస్తా ఉన్నాడు. 500 crores నేను ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యాను. యు ఆర్ ఇన్సల్టింగ్ ది సోల్జర్స్, ది మైటీ ఇండియన్ సోల్జర్స్. ఇన్సల్టింగ్ 500 crores, వాట్ డస్ ఇట్ మీన్? నేను రాశాను అనమాట, మినిమం 5,000 to 600 crores టు సాటిస్ఫై. అదేంటి? ఓన్లీ other than the officer cadre. If you put together, it goes to the 10,000 crores per annum. 10,000 crores is nothing for you. మంగోలియాకి ఎంతకి ఇచ్చావు? బీహార్, ఈ రోజున బీహార్ స్టేట్కి ఎంత ఇస్తున్నావు? ఇప్పుడు ఆ బడ్జెట్ ఇవాళ ఉండేటువంటి ఇన్ఫ్లేటెడ్ దాంట్లో చూసుకున్నట్టయితే సేమ్ బడ్జెట్ ఉంటుందా, ఇంకా పెరుగుతుందా ఇప్పుడు? సార్, in 1990 our demand that is calculated by the parliament committee, only 2,300 crores. The books, I mean, the statement shows the parliament. In this regard, 149 standing parliamentary committees have recommended, 149 committees, parliament standing committees in favor of us, sanction one rank one pension. That time in 1980 2,300. Due to the inflation, it comes to, in the COG, in the last year, COG has submitted, he has proposed 7,300. That I immediately reacted. No sir, మీరు గవర్నమెంట్ ని భయపెడుతున్నారు. Whereas I recommended I estimated 5,000 to 600 crores. And now, not even 8,000. Not even 8,000. Now the government himself, the finance minister, Mr. Jaitley himself, has stated that it goes to the 8,000 to 10,000 crores. And when just if you go back to 6 months, if you take the account of the consideration of the central civilian employees also, it goes to 23,000 crores per annum. I asked, where from you bring this much of amount if you consider without amending the clause, the rules and regulations? So the number one bill has to be passed in the సో మీరు చెప్పిన లెక్క ప్రకారం కానీ, ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్క ప్రకారం కానీ, సో 8,000 కోట్లు లేదా 10,000 కోట్లు అని తీసుకుంటే దేశంలో ఉండేటువంటి బడ్జెట్ మన కేంద్ర బడ్జెట్లో చూస్తే అది ఏమాత్రం ఇట్స్ పీనట్స్ అని మనకు అర్థమవుతుంది. సో కాబట్టి అది ఆర్థిక భారం అనేటువంటిది ప్రధానమైన అంశం కాకపోవచ్చు. ఇక సాంకేతికమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి అంశాలు అనేటువంటి కంప్యూటేషన్ అనేవి. కంప్యూటేషన్ ఎనీవే 50% వచ్చేట్టు చూడాలి. కాబట్టి అంటే యాక్చువల్గా మనకి లాస్ట్ డ్రాన్ శాలరీలో 50% వచ్చేటప్పటికి సర్వీస్ను ఎలా లెక్క కట్టాలి అనే దానికి సంబంధించి ఆ మొత్తం సర్వీస్లో ఉండేటువంటి శాలరీని క్యూములేటివ్గా బై 2 పెట్టి చేసినా కూడా సింప్లిఫై చేసేయచ్చు అనేటువంటి కొంతమంది మీ రిటైర్డ్ ఆర్మీ చీఫ్స్ వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్స్లో చెబుతున్నారు. ఇది కరెక్ట్ అన్న? ఆర్మీ చీఫ్స్ కూడా తెలియదండి అది. You see, for example, if you go to the what is the computation difficulties, computation mathematics is not a problem at all. 130 tables have been made. Through the circle number 430 of the 10th March 2012. That is improvement of the pension. They have nomenclated as a one rank one pension. It is a wrong concept. So when you have made 134 tables, subsequently it is amended to 37 tables. There is no technical problem to computation of the this much of the ranks and from the 3 wings. The only they are hidden, I mean
they can't express openly. ఓకే, చెప్పలేకపోవచ్చు కానీ వాళ్ళు చెప్పలేకపోవచ్చు. ఉండేటువంటి- అంటే మీరు ముందు నుంచి చెబుతున్నట్టు అంశం ఏంటంటే వీళ్ళకి మిలిటరీ ఉద్యోగులకి ఈ విధంగా అప్లై చేసినట్టయితే సర్వీస్ రూల్స్ చెబుతున్నాయి కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి పౌర ఉద్యోగులందరికీ అప్లై చేయాల్సి వస్తుంది, దాని బడ్జెట్ తడిసి మోపిడి అవుతుంది కాబట్టి అది భయంతో ఉన్నారు. ఆ భయంతో ఉంది, అది చెప్పలేకపోతున్నారు. పైపెచ్చి ఇంకోటి అంటే యాక్చువల్గా మిగిలిన ఉద్యోగులకి చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులకి ఈ మధ్య కాలంలో అందరినీ కూడా పెన్షన్ ఫ్రేమ్ నుంచి బయటకు తీసుకొచ్చేసి ఎన్పిఎస్ పెట్టారు. ఎన్పిఎస్. సో కాబట్టి ఈ పెన్షన్ ఫ్రేమ్ నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు ఇది ఒకవేళ మళ్ళీ దీన్ని అప్లై చేయడం అంటే కోర్సుని రివర్స్ చేసినట్టు. ఇది బహుశా ఇది చెప్పుకోలేని కారణం అనేటువంటిది మీ అంశం కావచ్చు. కానీ దీనికి సంబంధించినటువంటి మనకి మధ్యలో ఒక 10 మంది సభ్యులటువంటి పార్లమెంటరీ కమిటీ వేశారు. తర్వాత కాశ్యారీ కమిటీ అనేటువంటి ఒక కమిటీ వేశారు. సో కాశ్యారీ కమిటీ యొక్క సిఫారసుల్లో ఈ 1 ర్యాంక్ 1 పెన్షన్ గురించి ఏమైనా కీలకమైన సిఫారసులు ఏమైనా చేసింది? అంతకుముందు సింగ్దేవ్ కమిటీ ఉందండి. ఓకే, సింగ్దేవ్ కమిటీ. సో సో సింగ్దేవ్ కమిటీ కానీ లేకపోతే ఇది కాశ్యారీ కమిటీ కానీ వీటి చేసినటువంటి సిఫారసులో కీలకమైనవి మీకు అంగీకారమైనటువంటివి ఏమైనా ఉన్నాయా? సింగ్దేవ్ కమిటీ అండ్ కోషియార్ ఇది సేమ్ యాజ్ వీ హావ్ సబ్మిటెడ్, Right. దట్ డిటో హ్యాస్ యాక్సెప్టెడ్. ఆల్మోస్ట్ మాజీ సైనికోద్యోగుల యొక్క డిమాండ్స్ కి ప్రతిరూపంగా వాళ్ళకి Fine then, అంటే 52 demands are there. Okay. And the Singdev committee, Right. all are accepted. Not all, of course, maximum majority, 70% of the demands have been accepted, which is worth for nothing, రైట్. except this 1 rank 1 pension ఓకే, and about increments in the high altitude services, ఓకే, and what is called the clothing, and what clothes to be wear other countries, foreign countries, especially Russian countries. ఫైన్. If you go to the Siachen, where our Modi has gone there, సిహెచ్ఆర్ అంటే ఆల్మోస్ట్ అది మైనస్ 20 30 in the world highest altitude only in India. There is no that highest altitude, temperature. దాంట్లో మనుషులు బ్రతకడం చాలా కష్టం. అక్కడికి వెళ్ళి ఆయన చెప్పాడు మోడీ. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు పార్లమెంటరీ కమిటీ చూసారా, అద్వానీ ఎన్నోసార్లు కట్ మోషన్ తీసుకొచ్చాడు పార్లమెంటరీ. అప్పుడు ఈ పవర్ ఉన్నాడు డిఫెన్స్ మినిస్టర్, వాళ్ళందరూ బతినాడు బయటకు తీసుకొచ్చాడు, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. రైట్. డోంట్ డూ ఇట్, ఐఎమ్ రెడీ టు. తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడు. ఓకే. సో ఇంత మనకి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో అసలు జీవి బతకడమే కష్టమైనటువంటి సియాచెన్ గ్లేజియర్స్ దగ్గర పనిచేస్తున్నటువంటి సైనికులు ఉన్నారు. వాడు రిటైర్ అయితే ఆ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నది అనేటువంటి అంశం మనకి కనిపిస్తుంది. సో కాబట్టి ఇవి సిఫారసులు చేసినా కూడా సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు అని అంటారు. ఒకటి కంప్యూటేషన్ కూడా ఈజీ. ఓన్లీ థింగ్ ఏంటంటే దీనిని పింఛనుకి వ్యతిరేకంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి ఎగెనెస్ట్ పింఛన్కి వ్యతిరేకంగా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళని మాజీ సైనికుల్ని కనుక పట్టించుకున్నట్టయితే మనకు మరొక మార్గం ఉండేటువంటి అటువైపు కూడా ఉండే అవకాశం ఉందండి. సో ఇది ఒక్కటేనా కీలకమైనటువంటిది నాగేశ్వరరావు, లేకపోతే 1 ర్యాంక్ 1 పెన్షన్ కన్నా తీవ్రమైనటువంటి ఇతర డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? ఇతరమైన తీవ్రమైన డిమాండ్స్ ఏం లేవు. ఫర్ దట్ రీజన్ టు కమ్అట్ from this cracks, that is you pass second bill. One bill is the creamy layer, second bill is the military pension. Okay, we are included in the civil pension, right. Decategorized as a military pension. Okay. And the third bill will be the right military veterans commission. Okay, that is military pension. Right. This is the military veteran commission, right, quite separate from the present CPC, right. Okay, so that the central civilian employees or any other category doesn't have any claim against the 1 rank 1 pension. Right. You don't have వాళ్ళు భయపడ సెంట్రల్ గవర్నమెంట్ భయపడిన అవసరం ఉండదు దీనివల్ల. సో రైట్, కాకపోతే చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అన్ని కమిటీలు అన్ని సిఫారసులు అన్ని కమిటీలు చేసిన సిఫారసులు కూడా మాజీ సైనికులకు అనుకూలమైనటువంటి ప్రతిపాదనలు చేసినప్పటికీ కూడా వరుసగా అనేక పార్టీల ప్రభుత్వాలు మారుతూ కేంద్రంలో వచ్చాయి. మరి ముఖ్యంగా ఇటీవల ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఎన్నికల హామీగా కూడా చెప్పింది. ఇవాళ అమలు చేసేసరికి దీన్ని డిలే చేయడం వల్ల దీనికి సంబంధించిన ప్రస్తావన దురదృష్టవశాత్తు ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసంలో కూడా ప్రస్తావించకపోవడాన్ని కూడా అందరూ దాన్ని విమర్శించారు. సో సుప్రీంకోర్టు కూడా దీన్ని అమలు జరపాలని ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎందుకు అమలు జరపడం లేదు అనేది ఒక అంశమైనట్టయితే దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు యాక్చువల్గా మిలిటరీలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఈ మాజీ సైనికోద్యోగులకు సమస్య ఇది.
ఇవాళ యాక్చువల్గా వికే సింగ్ డాటర్ చాలా గుడ్ గెస్చర్తో బయటకు వచ్చారు. తమ మొత్తం కుటుంబంలో అందరూ మిలిటరీ వాళ్ళే. సో కాబట్టి ఈ పెన్షన్కి సంబంధించింది తను చాలా కన్సర్న్ చూపిస్తున్నానని వచ్చారు. ఇంకా విశేషం ఏంటంటే మనకి మొత్తం దేశవ్యాపితంగా ఒక మహోద్యమాన్ని, అవినీతి వ్యతిరేకంగా మహోద్యమాన్ని సృష్టించినటువంటి అన్నా హజారే కూడా మాజీ సైనికోద్యోగి కదా. సో కాబట్టి ఇంత పెద్దవాళ్ళు, ఇంత ప్రామినెంట్ పీపుల్ వాళ్ళ వచ్చి ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి మనకి అమలు జరపకపోవడం అనేది, ఒత్తిడి అనేది సరైనటువంటి ఒత్తిడి సైనిక ఉద్యోగుల సంఘాల నుంచి జరుగుతుందా? అసలు మీకు మిగిలిన ఉద్యోగుల్లాగా సంఘటితంగా మీరు ఉన్నారా? ఒకవేళ మీ మాజీ సైనికోద్యోగులందరినీ కూడా ఒక చోట సమావేశపరచాలంటే కష్టమా, సులభమా? మాజీ సైనికులందరినీ కూడా మీకు చెప్పినట్టు రెండు కేటగిరీ, వైడ్ కేటగిరీస్. ఏ వైడ్ కేటగిరీ ఇన్ ది సెన్స్ కమిషన్ ఆఫీసర్ ఈక్వలెంట్ టు ఒక ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్. ఓకే. ఈ కింద తక్కిన వాళ్ళని చూస్తున్నారంటే ఒక సబార్డినేట్ స్టాఫ్. వీళ్ళిద్దరిని కలపాలంటే చాలా కష్టం. కానీ ఈ 1 ర్యాంక్ 1 పెన్షన్ అచీవ్ చేయడానికి ఆ ఐఏఎస్ అంతటి ఆఫీసర్ అంటే జనరల్స్ కిందకు వచ్చేసి మా సపోర్ట్ అడుగుతున్నారు. మా సపోర్ట్ అంటే మేము 90% ఉన్నాం, వాళ్ళు ఓన్లీ 10%. వేరేస్ ది అలోకేటెడ్ బడ్జెట్ సపోజ్ 10,000 crores, 8,000 crores goes to their pockets. Only remaining 2,000 crores residuary to this అంటే కమిషన్డ్ ఆఫీసర్స్కి వాళ్ళ ఈ పెన్షన్ వల్ల వచ్చేటువంటి ఫలితాలలో సింహభాగము 80% వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓన్లీ 20% మాత్రమే వస్తుంది. కానీ పోరాడి ఫోర్ ఫ్రంట్లో ఉండి ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు, ఒత్తిడి చేస్తున్నటువంటి వాళ్ళు కింది స్థాయి సైనికోద్యోగులు. కానీ ఇన్నాళ్ళు కూడా ఈ రెండింటి మధ్య కొంత వ్యత్యాసం నడవడం వల్ల ఉద్యమం ముందుకు పోలేదని అంటారు. ఎందుకంటే ఫేస్ ఆఫ్, మీరు జేడికలో చూడండి, ఫేస్ ఆఫ్ ఏ రైవలరీ బిట్వీన్ ది సోల్జర్స్ అండ్ ఆఫీసర్స్. చాలా మంది చంపేశారు కూడా దాంట్లో కూడా, కోర్ట్ మార్షల్ కూడా జరిగినాయి. సో దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది రీజన్స్ మేము వాళ్ళతో కలవంటున్నాం. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈక్వలెంట్వి, ఒక సబార్డినేట్ మీ క్లర్క్తో ఎట్లా టు అచీవ్ దిస్ ఓన్లీ వన్ గోల్, వాళ్ళు ఇప్పుడు మా యొక్క కోఆపరేషన్ అడుగుతున్నారు. ఆర్మీ చీఫ్స్ డాటరే మీకు వస్తుంది. నేను చెప్పేది అంటే నా పర్సనల్ ఒపీనియన్, ఇట్ ఈస్ ది పొలిటికల్ స్టంట్ ఎయిదర్ బై ది వికే సింగ్. నేను ఆన్ 17th January 2014 హ్యాడ్ ఏ మీటింగ్ అట్ ఆగ్రా, నేను అరేంజ్ చేశాను. ఆయన వికే సింగ్ నేను ఇద్దరం కూర్చున్నాం డయాస్ మీద, కింద సీనియర్ ఆఫీసర్ కూర్చున్నారు. నేను అడిగాను, బాబు జవాన్ కిసాన్ మోర్చా మా పార్టీ ఉంది, నేషనల్ పార్టీ దాంట్లో జాయిన్, అప్పుడు ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు. తర్వాత సబ్సిక్వెంట్లీ జాయిన్ ది బీజేపీ, ఎలక్టెడ్. తర్వాత దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ది వికే సింగ్, రిజైన్ ఫ్రమ్ దిస్ పోస్ట్ and support this 1 rank 1 pension. He never responded. But now all of a sudden, అంటే ఆయనకి రిటైర్మెంట్కి సంబంధించిన వివాదం కూడా ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ వివాదం. అది సెల్ఫ్గా ఆయన చేస్తున్నాడు. బట్ హీ లాస్ట్ ది కేస్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఆన్ ది టాస్క్ హిమ్. దట్స్ నౌ ఆల్ ఆఫ్ ఎ సడన్ his daughter came. He is also a wife of a colonel in the army. So if 1 rank 1 pension is extended in the sanctioned in the same shape, the maximum benefit will go to the only officers. So that means in the family, in their family, the major, what he calls, the major share goes to the... But actually, వాళ్ళకి ఎక్కువ భాగం వాళ్ళకి వెళ్ళేటప్పుడు ప్రభుత్వంలో కానీ లేదా బ్యూరోక్రసీలో కానీ మోర్ క్లౌట్ ఉంటుంది కదా వాళ్ళకి, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ ఫైల్ని ముందుకు కదలడంలో వాళ్ళు ఎందుకు శ్రద్ధ చూపించలేదు? ఈ ఫైల్స్ అన్ని కూడా అండి, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ ది బ్యూరోక్రాట్స్. సో వాళ్ళకి వాడు బ్యూరోక్రాట్స్ కావాలని అది టార్డీగా చేశారు. ఒక మన మనోహర్ పర్రికర్, ది డిఫెన్స్ మినిస్టర్, ఒకసారి మీ స్టేట్మెంట్ ఇచ్చారు 2 months బ్యాక్. దట్ స్టేట్మెంట్ హ్యాస్ గివెన్ the file with regard to 1 rank 1 pension has been finalized from my department. It gone to the finance department expenditure cell. It was stuck up there. That means in the hands of the bureaucrats. వాళ్ళు కావాలని అనగలుగుతున్నారు మా ఫైల్. అంటే యాక్చువల్ గా రెడ్ టేప్ ఉంది ఇక్కడ. రెడ్ టేప్ ఉంది. మరి యాక్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అసలు ప్రధానమంత్రి పిఎంఓ కార్యాలయాన్ని పరిగెత్తిస్తున్నాడు అనేటువంటి భావన కలుగుతోంది. సో కాబట్టి ఫైల్స్ అన్ని ఎక్కడ కూడా నోబడీ షుడ్ సిట్ ఆన్ ది ఫైల్స్ అండ్ క్లియర్ దెమ్ అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయనేటువంటి భావన ఉంది. ఇప్పుడు మీకు ఈ ఫైల్స్ కదులుతాయి, చాలా మోడీ గారు తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారనేటువంటి ఆశ ఏదైనా ఉందా? ఉన్నది. కానీ ఇక్కడ
ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, మంచి ఎక్స్పర్ట్, జైట్లీ. విరాట్లో ఎందుకంటే ఆయన ఓడిపోయాడు, ఓకే. ఆయన కొంచెం కోపం ఉంది మా మీద. ఎందుకోసం? వీకే సింగ్ ని మీరు గెలిపించారు, నన్ను అక్కడి నుంచే పోటీ చేశాడు, హర్యానా నుంచి, నన్ను గెలిపించలేదు అని ఒక చిన్న కోపం. మీ ఎక్స్ సర్వీస్ మీద ఓట్లు తక్కువ కదా? తక్కువ. అదే నేను చెప్పాను ఫస్ట్, మాకు ఓట్ బ్యాంక్ ఇది లేదు, ఓట్ బ్యాంక్ లేదు కాబట్టి మా గవర్నమెంట్ కొంచెం చూస్తుంది. కాబట్టి దట్ ఈస్ కీపింగ్ ఇన్ సైడ్ కొంచెం మెత్తపడ్డాడు ఇప్పుడు జైట్లీ కూడా. ఓకే. సో ఇప్పుడు ఈ 2000 మాత్రమే వెళ్ళేటువంటి సంఖ్య ఎక్కువ ఉంటుంది. బహుశా మీరు చెప్పినటువంటి కమిషన్ ఆఫీసర్స్ ఈ 25 లక్షల్లో కమిషన్ ఆఫీసర్స్ యొక్క సంఖ్య బహుశా 1 లక్షకు మించి ఉండకపోవచ్చు కదా? అంతే అంతే, ఇంచుమించు అంతే, ఇంచుమించు 1-2 లక్షలు, 22-23 లక్షల మంది వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ చిన్ని బహుశా సిపాయిలు, హవల్దార్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు బయటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు? ఒక సుబేదార్ ఈ రకాల నుండి సుబేదార్ మీద ఉంటాడు. హీ దట్ వీ విల్ బి కాల్డ్ యాజ్ ఏ టైగర్ ఆఫ్ ది రెజిమెంట్. రైట్. ఆయన నేను ఒక హోటల్కి వెళ్తే దర్వాజా దగ్గర, మెయిన్ గేట్ దగ్గర దర్వాజా పెట్టుకొని సెల్యూట్ కొడుతున్నాడు. ఓకే ఓకే. ఈజ్ సుబేదార్ మేజర్. రైట్. ఐ స్టండ్ బికాజ్ ఐ వాజ్ ది మేనేజర్ ఇన్ ది బ్యాంక్. రైట్. ఏదో ఒక పార్టీ ఒక రకంగా ఆయన అందరి చేత సెల్యూట్లు చేయించుకుని ఉంటాడు. yes, we are given a salute while in the service. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మా ఎవరు ఒక రిటైర్మెంట్ అవుతే చేసుకున్నాం, వెళ్తాను సెల్యూట్. ఓకే. సో I have been identified, recognized. అది ఇది మిలిటరీ పర్సన్ అనుకోండి. ఏమంటే నేను సుబేదార్ మీద ఉన్నాడు, ధర్మాన్ని చేస్తున్నట్టు. ఓకే. సో ఇంకా చిన్న ఉద్యోగులు, సైనికోచులు, వాళ్ళు ఏం చేస్తారు? సెక్యూరిటీ గార్డ్స్. రైట్. ఓకే. బ్యాంక్ లో వాటిలో. సో బ్యాంక్ లో పర్లేదు, ఓకే, బ్యాంక్ లో వెరీ గుడ్. రైట్. బట్ ప్రైవేట్ ఏజెన్సీ అండ్ వీళ్ళకి సెక్యూరిటీ ఏజెన్సీ ఓన్లీ ఆఫీసర్కి ఇస్తున్నారు కానీ తక్కిన ర్యాంక్స్ వాళ్ళకి. ఓకే. ఇప్పుడు మన సెక్యూరిటీ గార్డ్స్ ని సప్లై చేసేటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, అవి మీకు అంటే వీళ్ళని తీసుకుంటాను ప్రయారిటీస్లో తీసుకున్నట్టు వీళ్ళకి ఉద్యోగం ఏ మేరకు శాలరీ ఉండొచ్చు దాదాపుగా? ఇట్ ఈస్ డిపెండ్ ఏ ఆర్మడ్ గార్డ్ 5,000 to 10,000, సూపర్వైజర్ 10,000 12,000 అట్లా ఉంటుంది. కాబట్టి మీ ప్రైవేట్ దేర్ ఇస్ 2. కానీ ఇది ఎంత మేరకు వచ్చిన వాళ్ళందరికీ వస్తుందో ఎక్కువ భాగం ఖాళీగా ఉంటారు? ఎక్కువ 75% ఖాళీ అండి. 70% ఈ ర్యాంకుల్లో పాపం 75% ఖాళీ. అంటే ఈ 75% అంటే ఆల్మోస్ట్ మీరు చెప్తున్నటువంటి 23 లక్షల్లోనూ ఆల్మోస్ట్ 18 లక్షల వరకు కూడా ఆల్మోస్ట్ ఖాళీగా ఉండే అవకాశం ఉంది. సో వాళ్ళు ఈ జీతం మీదే జీవించాల్సి, ఈ పెన్షన్ మీద జీవించాల్సి. ఇప్పుడు ఉండేటువంటి లాస్ట్ డ్రాన్ పెన్షన్ ఒకవేళ ఒక 20 ఏళ్ల క్రితం రిటైర్ అయి ఉన్నాడు అనుకోండి, ఒక మామూలు సిపాయి, అతనికి పాత ఇప్పుడు ఈ 1 ర్యాంక్ 1 పెన్షన్ లేకుండా పాత లాస్ట్ డ్రాన్ శాలరీలో 50% మాత్రమే లెక్క కట్టి వస్తే అతనికి ఇప్పుడు పెన్షన్ ఎంత రావచ్చు? దాదాపు మామూలుగా ఒక సిపాయికి, ఒక 20 ఏళ్ల క్రితం రిటైర్ అయిన సిపాయికి it is depend upon length of service also. Okay. Length of 10-15 years. The minimum 15 years. 15 years. Minimum 15 years only eligible to get the pension. Okay, 15 years వచ్చింది అనుకోండి, ఎంత దాదాపుగా ఒక now today as I told you between 13 to అది ఇప్పుడు అంటే ఆ పాత రిటైర్ అయితే ఆ పాత రిటైర్ ఓన్లీ 3,500. That's all. సో మీరు చెప్పిన లెక్క. Yes. సో దాంతో మొత్తం కుటుంబం అంతా సర్వైవ్ కావాలి. Yes. సో కాబట్టి చాలా అంటే అక్కడ ఎంతో సర్వీస్ చేసి వచ్చి ఇక్కడ ఈ కండిషన్స్ ఉంటాయి. ఇంకా అదనపు మీకు క్యాంటీన్లు అలాంటివి ఉంటాయి కదా, క్యాంటీన్లు, అందులో మీరు చాలా మంది మిలిటరీ వాళ్ళని పట్టుకుంటారు. ఎందుకోసం అంటే అక్కడ క్యాంటీన్ సగం రేటుకు వస్తుందని. సో కొంచెము గ్రోసరీస్, ఈవెన్ ఆల్కహాల్ కూడా తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి సో క్యాంటీన్లో తీసుకోవడం. అట్లాగే హాస్పిటల్ ఫెసిలిటీస్, మెడికల్ ఫెసిలిటీస్ ఈ ఎక్స్ సర్వీస్ లెక్కర్ వచ్చింది కాబట్టి ఏ ఆఫీసర్ విల్ గెట్ 21 బాటిల్స్ పర్ మంత్. ఏ సిపాయి విల్ గెట్ ఓన్లీ 5 బాటిల్స్. వాడి కెపాసిటీ ఎక్కువ, ఈడి కెపాసిటీ కన్జంప్షన్. అదే బ్లాక్ మార్కెట్ వెళ్ళిపోతుంది. అంటే ఒక రకంగా సిపాయి ఆరోగ్యం బాగుండాలని ప్రభుత్వం కోరుకుంటుంది. రైట్. ఓకే. అచ్చా, కమింగ్ టు ది CSD canteens. ఓకే, గ్రాసరీ ఇండస్ట్రీ, దట్ ఇస్ ఓకే. రైట్. ఓకే. కమింగ్ టు ది మెడికల్ ఫెసిలిటీస్. ఓకే. అండ్ ఎనీ హాస్పిటల్ including Apollo Hospital, NIMS Hospital, any hospital you can be admitted on priority basis, and everything be borne by the government. Right. Final ga ఒక రకంగా 1 ర్యాంక్ 1 పెన్షన్ కనుక మనకి అప్రూవల్ అయినట్టయితే సో ఒక రకంగా దానికి రిలీఫ్ రావడానికి డెఫినెట్ గా రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో మీరు ఇండియన్ ఎక్స్ సోల్జర్స్ అనేటువంటి పుస్తకం రన్ చేస్తున్నట్టుగా ఉన్నారు కదా, ఇది దిస్ ఇస్ ది బుక్ మొత్తం మీ అసోసియేషన్ తరఫున చూపిస్తున్నారు. తర్వాత మీరు చేస్తున్నటువంటి
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ మీద బహుశా ఈ మీ యుద్ధం విజయవంతం కావాలని మనం కూడా ఆశిద్దాం. సో థ్యాంక్ యూ నాగేశ్వరరావు. సో మనం మా స్టూడియోకి వచ్చినందుకు ఇది ఇవాల్టి 1-to-1. సో మొత్తానికి టోటల్గా ఇవాళ 25 లక్షల మంది మాజీ సైనికోద్యోగులు వారి భార్యలకు సంబంధించినటువంటి అంశము. ఇందులో అత్యధిక భాగము కేవలం కింది ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి సంబంధించినటువంటి సిపాయి ర్యాంక్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన వారు ఉన్నారు. వాళ్ళు ఇతర 75% వరకు కూడా వారికి 35 ఏళ్ల తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఖాళీగా ఉండి ఏ ఉద్యోగులు లేకుండా ఉన్నారు. అతి కొద్ది మంది మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా ఉన్నారు. సో ప్రాణాలకు తెగించి పోరాడినందుకు వాళ్ళకి కనీసం ఇవాళ నిండా 10,000 15,000 జీతం పెన్షన్ ఇచ్చుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం అనేది విచారకరమైనటువంటి భావన అర్థమవుతుంది. సో కాబట్టి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కనుక మంజూరైనట్టయితే ఉన్న దాంట్లో వాళ్ళకి కనీసం కారు చీకట్లో కాంతి రేఖలాగన్నా దానితో బతుకు ఈడ్చడానికి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది ఈనాటి 1-to-1. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.